హాయ్, మీ లెక్చర్ పుల్లారెడ్డి. కష్టాలు వచ్చినాయని కృంగిపోవద్దు, సుఖాలు వచ్చినాయని పొంగిపోవద్దు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు ఏమని? శీతోష్ణ సమ దుఃఖేసు, అంటే శీతలము కానీ ఉష్ణము కానీ కష్టాలు కానీ సుఖాలు వచ్చినా కానీ సమానముగా చూడాలి అని. అప్పుడే నీ జీవితం బాగుపడుతుంది. కష్టాలు వచ్చినాయని మన జీవితాన్ని అంతం చేసుకుంటే ఏమీ లాభం లేదు. మనం పోయిన తర్వాత ఏమి లాభం చెప్పు? ఉండి సాధించాలి, బ్రతికి జీవించి మనం సాధించాలి. మన మీద ఎవరైతే అసూయపడ్డారో, మన మీద ఎవరైతే ఈర్ష్యపడుచున్నారో వారికి సరైన సమాధానం చెప్పాలంటే నీవు జీవించి విజయము సాధించాలి. అగాధమౌ జలనిధిలో ఆణిముత్యం ఉన్నట్లే శోకాన మరుగున దాగి సుఖమున్నదిలే అని శ్రీ చెప్పాడు. కాబట్టి కష్టాలు మనకు దేవుడు ఇచ్చినాడంటే ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. అంతేగాని భయపడి మీరు తిరిగి పొందవలే ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్తున్నాను. మీకు చిన్న ఉదాహరణ, నా జీవితంలో జరిగినటువంటి యొక్క విషయాన్ని మీకు చెప్తున్నాను, వినండి. యథార్థ గాథ ఇది. మా చెల్లెకు 1985లో పెళ్లి ఖాయం చేశాను. ఆ సమయంలో నా మీద అసూయపడ్డ వారు ఆ పెళ్లిని చెడగొట్టారు. పెళ్ళి ఇంకా 4 రోజులే ఉంది. అంటే గురువారము పెళ్లి కొడుకు వాళ్ళు మాకు మీ పెళ్ళి అక్కర్లేదు అని చెప్పేశారు. ఆదివారము పెళ్ళి, అందరికీ చెప్పుకున్నాము, పెళ్లి పత్రికలు పంపిణీ చేసాము, అన్ని సకల సౌకర్యాలు చూసుకున్నాము. కానీ గురువారం రోజు మాకు ఈ పెళ్ళి వద్దు అని చెప్పారు. చూడు ఎలా ఉంటుందో. ఏం చేయాలి మనం? నేను భయపడ్డాను, ఏం చేయాలి అర్థం కాదు. నేను నా మేనమామ సమస్య వారి ఇద్దరం పోయి వాళ్ళకి నచ్చ చెప్పినాము, కానీ వాళ్ళు వినలేదు. ఆ నుంచి నడుచుకుంటా ఊరికి వస్తున్నాము. దారిలో రైల్వే స్టేషన్, రైల్వే లైన్ కూడా ఉంది. నేను ఏడుస్తున్నాను, మా మేనమామ ఓదార్చ భయపడద్దు అంటున్నాను. కానీ నాకు ఆవేశం వచ్చేసింది. చివరికి ఆ యొక్క రైల్వే ట్రాక్ మీద రైలు పోతుంటే కూడా ఎందుకురా ఈ బతకడము, రైలు కింద చావడము, ఊళ్ళో అవమానము, అందరూ ఏ విధంగా నన్ను ఏ విధంగా చూస్తారో నేను భయపడ్డారు. కానీ ధైర్యంగా మళ్ళీ ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ఆలోచన చేసి అప్పుడు సాయంత్రం 5 అయింది. ఒక పిల్లవాడిని తీసుకొని, అంటే ఒక స్నేహితుడు తోడుకొని నేరుగా నడుచుకుంటూ 8 కిలోమీటర్ల రోడ్డు కొండంతా, ఆ కొండ దాటుకుని అత్తగారింటికి పోయాను. అప్పుడు వీధులకి రాత్రి 10 అయింది. వాళ్ళు పండుకున్నారు. ఆ సమయంలో వస్తానని భయపడ్డారు. ఏంది ఈ సమయంలో వచ్చినాడని చెప్పినప్పుడు ఆ విషయం చెప్పాను. ఇలా జరిగింది, ఏం చేయాలా చూడండి అంటే అప్పుడు వాళ్ళు ఏం చేశారు, అప్పటికెప్పుడు ఆలోచన చేసి వాళ్ళ బంధువుల అబ్బాయి ఉంటే ఆ అబ్బాయిని పిలిపించి అప్పుడే చెప్పారు విషయం. చెప్తానే సరే ఈ పుల్లాడు సారు ఎలా ఉంటే వాళ్ళ చెల్లి ఎలా ఉంటుంది కాబట్టి నేను ఒప్పుకుంటానని చెప్పి కట్ల కానకలు ఏం అడగకుండా సరే ఎంత ఇవ్వనని చెప్పి ఖాయం చేశాను. ఆదివారం రోజు అదే ముహూర్తానికి అదే పెళ్ళి ఊర్లోకి వచ్చి మెరవణ చేస్తుంటే అసూయ పరులు, దుర్మార్గులు కళ్ళు అప్పగించి చూశారు. ఒరే ఎత్తిపోయింది అనుకుంటే, పెళ్లి చెడిపోయింది అనుకుంటే, ఈడు ఎంత వీరుడు అయితే అప్పుడే పెళ్లి చేశాడు చూడు, ఎంత గొడవ అని మెచ్చుకున్నారు. కాబట్టి అది కావాలి. రెండో విషయం, నాకు చదువు అయిపోయిన తర్వాత కొత్తగా కాలేజీలు వచ్చాయి. సింహాపురం వచ్చింది, మన ముదుగురు వచ్చింది, కమలాపురం వచ్చింది, వేంపల్లె వచ్చింది, అన్ని చోట్ల వచ్చాయి. నేను లెక్చరర్గా పనిచేయాలని అన్ని చోట్ల తిరిగాను. కానీ ఎక్కడా నాకు ఉద్యోగం రాలేదు, ఎవరు ఇవ్వలేదు, ఇవ్వకుండా నిరుత్సాహపడలేదు. ఇంటికి వచ్చాను, సరే కానిలేని. కానీ 6 నెలల తర్వాత ముదూరు కాలేజీలో పనిచేసి ఆ యొక్క తెలుగు లెక్చరర్ ఆమె వేసింది కరెస్పాండెంట్తో కొట్లాడి వెళ్ళిపోయింది. ఆ స్థానంలోకి నన్ను పిలిపించి లెక్చరర్గా చేశారు. కాబట్టి ఏదైనా ఓర్పు, నిబ్రము, సహనము ఉండాలి. ఆ భగవంతుని నమ్ముకొని ఉండాలి. అంతేగాని ధైర్యంగా మనం ఉంటే ఆ ధైర్యమే మనకు ఆ భగవంతుడు సహాయం చేస్తాడు. తిరిగి పొందవలే పారిపోతే ఏం చేయలేము. కాబట్టి నేను లెక్చర్గా కొనసాగుతూ నా జీవితాన్ని సాగించాను. కాబట్టి మీరు కూడా ధైర్యముగా ఉండి ఎలాంటి యొక్క ఒడిదుడుకులు వచ్చినా కానీ అంతా మన మంచికే అని అనుకోండి. అదొక్కటి. ముందుకు సాగండి, పదండి, ముందుకు సాగండి. జై హింద్.